రోజు రోజుకు ప్రచార స్పీడ్ ను పెంచుతున్నారు కేసీఆర్. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బిజీ షెడ్యూల్ తో తెలంగాణ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 9 చోట్ల ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, దుబ్బాక, మంథని సభల్లో ప్రసంగించి క్యాడర్లో జోష్ పెంచారు. మేనిఫెస్టోలోని అంశాలను పదే పదే ప్రస్తావించారాయన. బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా దాన్ని అమలు చేయిస్తానని మా అక్కజనులందరినీ మనవి చేస్తా ఉన్నాను. 3 సంవత్సరాల తర్వాత ఇది కేసీఆర్ మాట. ఖచ్చితంగా మీకు రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మైనార్టీ లీడర్ను డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించారు కేసీఆర్. 2 మైనార్టీలకు మంత్రి పదవులు ఇస్తామన్న గులాబీ బాస్ ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. वक्फ बोर्ड को जुडिशियल पावर दिए जाएंगे और 12% रिजर्वेशन जरूर मैं अमल कराऊंगा. हम सब खुश रह सकते हैं. और 1,000 करोड़ बजट से माइनॉरिटी वेलफेयर होगा और एक मुसलमान ही डिप्टी चीफ मिनिस्टर होंगे और 2-3 मिनिस्टर मुसलमान तेलंगाना के कैबिनेट में टीआरएस के कैबिनेट में रहेंगे. ये मैं आपको वायदा करता हूँ. इतना कहते हुए आपको रुखसत लेता हूँ. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ 3 విమర్శలు 6 హామీలతో ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు గులాబీ బాస్. రేపు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు.